ఈ కుమారు ప్రభువున దాచి అందరికీ అవసరమైనటువంటి మాటలు నీ కుమారుని ద్వారా మాకు తెలియచేసి క్రిస్మస్ సంతోషము ఆనందము మా జీవితాల్లో నింపి మేమును క్రిస్మస్ నాకు సాక్షులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయమున మన ప్రియులు డాక్టర్ జాన్ మాణిక్యాలరావు గారు వాక్యంలో నడిపిస్తారు. చాలా సంతోషం. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులు రెవరెండ్ జాకబ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా పెద్ద గురుమండల అధ్యక్షులు మా ప్రియ సోదరులు సుందరరావు గారికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. అదేవిధంగా సోకోడ లూథరన్ చర్చ్ ఫాదర్ హైయర్ మెమోరియల్ చర్చ్ యొక్క సిఆర్ గారు, అదేవిధంగా డెలిగేట్ గారు అబ్రాం గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మా బావగారు పినిపి మోహన్ గారు, అదేవిధంగా సెనెట్ డెలిగేటు యాజ్ వెల్ యాజ్ ఏఎల్సీ డెలిగేట్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ట్రెజరర్ గారికి, స్థానిక సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ ట్రెజరర్ గారికి, పిసిసి సభ్యులకు, మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు, స్థానిక సంఘంలో ఉన్నటువంటి పురుష సమాజానికి అందరికి కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాలు ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. మరి చాలా చక్కని రీతిలో ఈ మెన్స్ క్రిస్మస్ లేకపోతే ఎల్డర్స్ క్రిస్మస్ అనే ఒక చక్కని కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించడం అనేది ఎంతో సంతోషంగా ఉంది నాకు. మరి సంఘ ఈ క్రిస్మస్లకు ముందుగా ఆ ఆనందాన్ని సంతోషాన్ని పెద్దల్లో, సంఘ పెద్దల్లో, మెన్స్లో మరి ఈ స్పిరిట్, ఈ క్రిస్మస్ స్పిరిట్ అనేది ముందు మనం పొందుకుని సంఘానికి ముందుకు తీసుకెళ్ళడానికి, సంఘాన్ని ఉత్తేజపరచడానికి, ఈ సంతోష సమయంలో వారిని కూడా భాగస్వాములు చేయడానికి ముందు మనం సిద్ధపడాలి. దానిలో భాగంగానే ఈ పెద్దల క్రిస్మస్ కానివ్వండి, మెన్ క్రిస్మస్ కానివ్వండి, ఎల్డర్స్ క్రిస్మస్, ఇలా వివిధ కేటగిరీస్లో ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మెన్స్ క్రిస్మస్ అని, విమెన్ క్రిస్మస్ అని, అదేవిధంగా సండే స్కూల్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్, సంజయ్ క్రిస్మస్, క్రిస్మస్ వర్షిప్, ఇలా ఏ స్థాయిలో వారికి క్రిస్మస్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది అనే ఉద్దేశంతో ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది అభినందనీయం. మరి స్థానిక సంఘ కాపరికి, సంఘ పెద్దలకు నా హృదయపూర్వక అభినందనలు ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి నరావతారిగా మరి మానవ రూపంలో రావడం అనేది చాలా గొప్ప విషయం. అది ద ఇన్కార్నేషన్, ద మేనిఫెస్టేషన్ అని. ఇన్కార్నేషన్ నరావతారిగా, మేనిఫెస్టేషన్ దేవుడు మానవుడిగా ప్రత్యక్షమవడం అన్నది మేనిఫెస్టేషన్. ఈ రెండు కూడా ఈ క్రిస్మస్లో దాగి ఉన్నటువంటి విషయాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి మెన్ క్రిస్మస్లో మనం ఆలోచన చేసినప్పుడు ఈ పురుషుల యొక్క భాగస్వామ్యం ఏంటి, ఈ పురుషుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఈ క్రిస్మస్లో అని మనం ఆలోచన చేసినప్పుడు, లాస్ట్ టైం నేను ఎక్కడో మాట్లాడుతూ నేను చెప్పింది ఏంటంటే, ఈ మెన్స్ క్రిస్మస్లో క్రీస్తు జననంలో పురుషుడికి సంబంధం లేదు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు జననంలో ఎవరికి పార్టిసిపేషన్ లేదు, ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేదు, పురుషులకి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉండే మాట. కానీ మనం మెన్స్ క్రిస్మస్ చేస్తున్నాం.
ఎందుకు ఇన్వాల్వ్మెంట్ లేదు అని మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది. కేవలం యోసేపుకు మరియ ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క శక్తి దిగిరావడం వల్ల ఆమె గర్భవతిగా ప్రతిష్ఠించబడింది, గర్భవతి అయింది. మరి తన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరియ చెప్తుంది, నేను పురుషుని ఎరిగిన దాన్నే ఇది నాకు ఎలాగో సంభవిస్తుంది. అందుకనే నేను బిగినింగ్లో నేను చెప్పింది ఏంటంటే, ఈ మెన్స్ క్రిస్మస్లో పురుషునికి సంబంధం లేకుండా కేవలం పరిశుద్ధాత్మ వల్ల దేవుని శక్తి దిగిరావడం వల్ల ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ ఆవిష్కరించబడింది. అంత మాత్రాన పురుషుడికి క్రిస్మస్కి సంబంధం లేదా అంటే ఉంది. దేశ యొక్క జననంలో పురుషుడికి ఇన్వాల్వ్మెంట్ లేదు, దాంట్లో ప్రమేయం లేదు. అందుకనే మనందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువును మనం స్త్రీ సంతానం అంటాం. ఏ సంతానం అంటాం? మనం స్త్రీ సంతానం. మనందరం కూడా పురుష సంతానం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరు? స్త్రీ సంతానం అనే విషయం మనందరికీ బాగా తెలుసు. అంటే పురుషునికి ఇన్వాల్వ్మెంట్ లేకుండా దేవుని యొక్క కార్యం, సూపర్ న్యాచురల్ యాక్షన్ అదే. మరి ప్రకృతికి అతీతమైనటువంటిది ఇది. ప్రకృతిలో ఇంకో విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎగెనిస్ట్ ద నేచర్ ఆఫ్ ది నేచర్. ప్రకృతి కార్యానికి, ప్రకృతి సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరిగింది. ఇంకొక భక్తుని యొక్క మాటలో అసంభవం సంభవంగా మారినటువంటి సందర్భం ఇదేంటిది? అసంభవం సంభవంగా మారింది. పురుషుడి యొక్క సంబంధం లేకుండా, పురుషునితో ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ స్త్రీ కూడా భూప్రపంచం మీద గర్భం దాల్చదు, పిల్లల్ని కందు అనే విషయం మనందరికీ బాగా తెలుసు. సైన్స్ బాగా డెవలప్ అయింది. ఈ మధ్య క్లోనింగ్ అనే విధానం ఒకటి వచ్చింది. క్లోనింగ్ అనే విధానంలో ఒక స్త్రీకి కానీ లేకపోతే ఒక పశువుకి కానీ ఆ క్లోనింగ్ విధానంలో ఎంతమంది సేమ్ అవే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని కానీ జంతువుని కానీ మనం ఎన్నైనా మనం ల్యాబొరేటరీస్లో పుట్టించవచ్చు. మనందరికీ బాగా తెలిసినటువంటి అంశం మనకి బాగా తెలుసు. డాలీ అనే ఒక గొర్రె పిల్ల క్లోనింగ్ అనే విధానం వల్ల పుట్టినటువంటి విషయం మనందరికీ బాగా తెలుసు. ఆ గొర్రెకి పేరు పెట్టారు డాలీ అని. ఆ డాలీ అనే గొర్రె ఎలా పుట్టిందంటే, ఈ సంపర్కం లేకుండా పురుషుని యొక్క లేకపోతే ఈ గొర్రె యొక్క సంపర్కం లేకుండా ల్యాబ్లో ఒక క్లోనింగ్ విధానంలాగా ఆ పిల్లల్ని పుట్టించడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినప్పుడు చాలా క్లియర్గా మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం, మనందరికీ తెలిసిన విషయం అయినా ఒకసారి మనం దాన్ని చూసి మనం ముందుకు వెళదాం. ఆలోచన చేసినప్పుడు చాలా చక్కని మాటలు బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. అవేంటని మనం ఆలోచన చేసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను. 34వ వచనాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఇక్కడ 29వ వచనాన్ని చదువుతున్నాను ముందుగా. ఆ ముందుకు ఇంకా మనం చూడొచ్చు. ఆ లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. శుభం అని చెప్పి అశుభ కార్యం చెప్తుంది అక్కడ. ఏంటిది? మరి పురుషుని ఎరగకుండా పిల్లలకంటే ఏమంటారు? కాలు జరిగిందని లేకపోతే ఇంకోటి చేసిందని అంటారు. ఇక్కడ శుభమని చెప్పి ఏమని చెప్తున్నారు అన్నమాట? అశుభవార్త చెప్తున్నారు. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా, నీవు దేవుని వలన కృప పొందావు, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును అని అన్నీ చెప్పిన తర్వాత 34వ వచనం చూడండి. మరియ నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దిస్ ద ప్లాన్ ఆఫ్ ది
గాడ్. దేవుని యొక్క ప్రణాళిక, పురుషుని యొక్క సంబంధం లేకుండా, పురుషుని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక కన్యక గర్భం దాల్చి కుమారుని కండం అనేది ఇట్స్ వండర్స్ ఆఫ్ ది వండర్. ఇది అద్భుతాలలో ఆశ్చర్యకార్యాలలో ఒక గొప్ప ఆశ్చర్యకారం, వండర్స్ ఆఫ్ ది వండర్ అని. ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ యాక్షన్ అని, ఒక ప్రకృతికి అతీతమైనటువంటిది కార్యం దేవుడు ఈ విషయంలో చేశాడు అనే విషయాన్ని మీరు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యేసేపు క్యారెక్టర్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ మనకి వచ్చే ఈ క్రిస్మస్లో మనకు ఫస్ట్ వచ్చే క్యారెక్టర్ ఎవరంటే యేసేపు క్యారెక్టర్ వస్తుంది. యేసేపు ఎక్కడ కూడా మాట్లాడినట్టు కానీ, గొల్లలతో మాట్లాడినట్టు కానీ, జ్ఞానులతో మాట్లాడినట్టు కానీ, ఈవెన్ దూతతో మాట్లాడినట్టు కానీ ఎక్కడ కనిపించదు. దూతతోటి మాట్లాడడం, దూత ప్రత్యక్షమై యేసేపుతోటి 3 times మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఈ సందర్భంలో ఈ 3 timesలో కూడా ఎక్కడ కూడా దూత చెప్పింది వింటాడే కానీ దానికి రిప్లై ఏమీ కూడా ఇవ్వడు. గొర్రెల కాపరులు వస్తారు, గొర్రెల కాపరులు ఎవరితో మాట్లాడతారు? మరియతో మాట్లాడతారు. జ్ఞానులు వస్తారు, జ్ఞానులు ఎవరితో మాట్లాడతారు? మరియతో మాట్లాడతారు. కానీ యేసేపు యొక్క కాన్వర్జేషన్ మీకు ఎక్కడ కూడా కనబడదు. అంటే సైలెంట్గా ఉంటుంది, సైలెంట్ రోల్ ఇన్ క్రిస్మస్ మాట. ఆయన ఒక నిశ్శబ్ద పాత్ర, ఏం మాట్లాడు, కేవలం ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఈ సన్నివేశంలో, ఈ సినారియో అంటాం, ఈ క్రిస్మస్ సినారియోలో, ఆ సన్నివేశంలో ఒక నిశ్శబ్ద ప్రేక్షకుడిలో ఉంటాడంతే. ఎలా ఉంటాడైనా ఒక నిశ్శబ్ద ప్రేక్షకుడు. కనీసం ఒక మాట మాట్లాడినట్టు కానీ, అది ఎందుకు ఇది ఎందుకని ప్రశ్నించినట్టు కానీ ఏమి కూడా మనం చూడం. కానీ యేసేపు యొక్క క్యారెక్టర్ చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్. యేసేపు ఎవరైనా మనం ఆలోచన చేసినప్పుడు చాలా సింపుల్గా దైవజనులు చెప్పే మాట ఏంటంటే, ఈ వేదాంత పండితులు చెప్పే మాట ఏంటంటే, ఈజ్ ఎ డ్రీమర్ అని. అతని యొక్క కలలు కనేవాడు, ఎక్కువగా కలలు కనే స్వభావం కలిగిన వాడు. ఆ కళల్లో ఎవరు మాట్లాడేవారు? దేవదూత మాట్లాడడం అనేది మనం ఎక్కువగా ఈ యేసు యొక్క జననంలో మనం ఎక్కువగా ఆయన గురించి మనం చూస్తున్నట్టుగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యేసేపు యొక్క క్యారెక్టర్ చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్, చాలా సైలెంట్ క్యారెక్టర్, ప్రాముఖ్యత లేనటువంటి క్యారెక్టర్గా మనం చూస్తాం. ఏ క్యారెక్టర్ లేనిది? ప్రాముఖ్యత లేనటువంటి క్యారెక్టర్. కానీ ఆయనకున్నటువంటి సులక్షణాలు మనం పురుషులుగా కానీ, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితి మనకిచ్చాడు, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చాడు. దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసేపు గురించి చాలా చక్కని మాటలు మనం బైబిల్లో చూస్తాం. ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, జోసెఫ్ ఈజ్ యాన్ అప్రైట్ మ్యాన్. అతడు ఒకడు నీతిమంతుడు. యేసేపు ఎలాంటి వాడు? ఒక నీతిమంతుడు, అప్రైట్ మ్యాన్ అని రాయం. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం, జోసెఫ్ ఈజ్ యాన్ అప్రైట్ మ్యాన్. అతడు ఒక నీతిమంతుడు, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి గలవాడు. తనకి ప్రదానం చేయబడినటువంటి మరియ గర్భవతి అని ఆ నోట ఈ నోట ఒక రూమరు వినిపించింది. రూమరు వినిపించిన తర్వాత నిజ నిర్ధారణ చేసుకోవడానికి కూడా అతను ఇష్టపడలేదు. బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి మాట రాశారు, ఆమెను అవమానపరచనొల్లక అనే మాట. ఏ మాట చూస్తాం మనం? ఆమెను అవమానపరచనొల్లక. అంటే అంత సెన్సిటివ్, అంత జెంటిల్మెన్ అన్నమాట, అంత నీతి కలిగినటువంటి వ్యక్తి జోసెఫ్ అనే మాట మీరు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంచేతనే ఈజ్ యాన్ అప్రైట్ మ్యాన్, అప్రైట్ పర్సనాలిటీ. ఆయన ఒక రైటియస్ మ్యాన్, ఆయన ఒక నీతిమంతుడు అనే విషయాన్ని ఫస్ట్ క్యారెక్టర్గా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక రెండవ మాట, అతని గురించి రాయబడినటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, లేదా అతని క్యారెక్టర్లో మనం ధ్యానం చేసినప్పుడు కనిపించే రెండవ మాట ఏంటంటే, ఈజ్ యాన్ ఒబీడియంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని. దేవునికి విధేయుడైనటువంటి ఒక దాసుడు, దేవునికి విధేయత చూపించినటువంటి ఒక మనుష్యుడు
అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ఒబీడియంట్. దూత వచ్చి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఒక మాట కూడా బదులు ఇవ్వకుండా దాన్ని శిరసావహించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినప్పుడు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది అని మనం రాయబడినటువంటి మాటను మనం చూసాం. అదే అధ్యాయంలో 24వ వచనంలో దానికి రెస్పాన్స్ ఉంటుంది. దూత వచ్చి మాట్లాడాడు, ఆ కార్యమంతా చెప్పాడు. ఇది ఆమె తప్పని చేయడం వల్ల కానీ లేకపోతే ఇంకో దానివల్ల కానీ ఆమె గర్భవతి అవ్వలేదు. కేవలం దేనివల్ల గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ కార్యం ఇది అని తెలియజేసినప్పుడు 24వ వచనం అంతా చక్కగా రాశాడు. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. చాలా పయస్ మ్యాన్ అన్నమాట. పరిశుద్ధత కలిగినటువంటి వాడు, దేవుని మాటకు విధేయత కలిగిన వాడుగా మీరు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందో, పుట్టబో శిశువు సర్వోన్నతుని యొక్క కుమారుడు అనబడతాడని డైరెక్షన్ అక్కడి నుంచి వచ్చిందో, వచ్చిన వెంటనే ఇతనిలో చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకున్నాడు. ఆమెను ఎరుగకుండాను ఆమెను టచ్ చేయలేదు. ఒక పవిత్రమైనటువంటి కార్యానికి ఎంచబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఆమెను గౌరవించాడు. ఆమెను ముట్టకుండా, ఆ పవిత్రతకు ఆటంకం ఏమి కలగకుండా ఆయన తగినటువంటి జాగ్రత్త తీసుకున్నాడు. దేవుని మాటకు తూచా తప్పకుండా అనుసరించాడు, విధేయత చూపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత జోసెఫ్ ఎవరనంటే, జోసెఫ్ ఈజ్ ఏ డ్రీమర్, స్వప్నికుడు, కలలకనేవాడు అని మనం చూస్తాం. అదేవిధంగా ఆయన అప్రైట్ మ్యాన్, నీతిమంతుడు, పరిశుద్ధుడు అనే మాట. మూడో మాట ఏం చేసాం? ఈజ్ యాన్ ఒబీడియంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి విధేయత చూపించే ఒక దాసుడు, ఒక విశ్వాసి, ఒక అనుచరుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం భౌతికంగా సామాజికంగా అతని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈజ్ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ హిజ్ కంట్రీ. అతడు ఆ దేశానికి ఒక మంచి పౌరుడుగా ఉన్నాడు. ఇది ఎలా మనం చెప్పగలం అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు లూకా సువార్తలో మనం ఆలోచన చేస్తాం, లేకపోతే మత్తయి సువార్తలో మనం ఒక ఆలోచన చేస్తాం. ఏంటి ఆ ఆలోచన అని మనం గమనించినప్పుడు, కైసర్ అగుస్తు సమయంలో జనాభా లెక్కలు చేపట్టడం జరిగింది. తనకు భార్యగా లేకపోతే తనకు ప్రదానం చేయబడినటువంటి మరియను కూడా ఆ జనాభా లెక్కల్లో లూకా సువార్త 2వ అధ్యాయంలో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. అక్కడ మనం చూసినప్పుడు 5వ వచనంలో, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వారబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. అందుకనే ఒక భక్తుడు ఏమంటాడంటే, జోసెఫ్ ఈజ్ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ హిజ్ కంట్రీ. ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ ఎగ్గట్టు వాళ్ళు, తప్పుడు లెక్క చూపించిన వాళ్ళు బ్యాడ్ సిటిజన్స్. గుడ్ సిటిజన్ ఏం చేస్తాడో తనకు వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్కి తెలియజేసి ఎంత ట్యాక్స్ కట్టాలని తెలియజేస్తాడు. గుడ్ సిటిజన్ ఏం చేస్తాడంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఓటు హక్కును వినియోగించుకుంటాడు. అది గుడ్ సిటిజన్ యొక్క లక్షణం. మనకు కూడా కొన్ని డ్యూటీస్ ఉంటాయి, మనకి విధులు హక్కులు కూడా ఉంటాయి. గుడ్ సిటిజన్ మనం ఏం చేయాలన్నమాట, హక్కులే కోరకుండా మనం ఏం చేయాలి, విధులు కూడా మనం నిర్వర్తించాలి. ఓటు వినియోగించడం అనేది
ట్యాక్స్ కట్టడం అనేది, రోడ్ రూల్స్ పాటించడం, సివిక్ సెన్స్ ఉండాలి. మనకి ఏముండాలి? సివిక్ సెన్స్ ఉండాలి. ఇలా మనం కొన్ని కార్యాలు చేయాలి. అదేవిధంగా ఈ జోసెఫ్ అనే అతను కూడా ఈజ్ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ హిస్ కంట్రీ. కారణం ఏంటి? జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఆ జనాభా లెక్కల్లో తనతో పాటు తనకు ప్రదానం చేయబడినటువంటి ఆ వ్యక్తిని కూడా ఇతను తీసుకెళ్ళడం జరిగింది. అంచేత ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, జోసెఫ్ ఈజ్ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ హిజ్ కంట్రీ. ఇంకా 4వ క్యారెక్టర్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మనం ఇందాక అనుకున్నాం కదా, పురుషునితో సంబంధం లేనటువంటి ఈ ఫెస్టివల్లో మనం ఏం చేస్తున్నామని, మెన్స్ క్రిస్మస్ చేస్తున్నాం అని మనం మామూలుగా చెప్పుకున్నాం. ఈ క్రిస్మస్ సక్సెస్ అవ్వడానికి గల కారణం ఎవరంటే యోసేపే. లేకపోతే ఈ క్రిస్మస్ పండుగ ఉండదు. అంచేత మెన్ యొక్క రెస్పాన్సిబిలిటీ, మెన్ యొక్క పార్టిసిపేషన్, ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ క్రిస్మస్లో చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకని ఆలోచన చేసినప్పుడు, ఆమెను అల్లరి చేశాడు అనుకోండి, వేరేగా ఉండేది పరిస్థితి. దేవుని మాటకు అవిధేయత చూపిస్తే వేరేగా ఉండదు. జనాభా లెక్కలకు తీసుకెళ్ళకపోతే వేరేగా ఉండదు. కారణం ఏంటి? ఆయన ఎక్కడ జన్మించాలని ఉంది? ప్రవచనాలు ఎక్కడున్నాయి? బెత్లెహేమ, నీవు స్వల్ప గ్రామం అయినప్పటికీ ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చును. అంచేత అది నెరవేరాలంటే ఎవరు సహకారం కావాల్సి వచ్చింది? యోసేపు సహకారం కావాల్సి వచ్చింది. యోసేపు ఎవరిని తీసుకెళ్ళవలసి వచ్చింది? మరియను తీసుకెళ్ళవలసి వచ్చింది. మరియ అప్పుడు గర్భవతిగా ఉంది. మరి మరియ యేసుని ఎక్కడ కనాలనుంది? బెత్లెహేములోనే కనాలనుంది. అంచేత వీటన్నిటికీ మూల కారణం ఎవరన్నమాట? యోసేపే. అంచేత అతని పుట్టుకలో ఆయనకి పార్టిసిపేషన్ లేదు. అతని యొక్క జననంలో, అతని యొక్క బెత్లెహేము తీసుకెళ్ళడంలో, ఆయన యొక్క సంరక్షణలో ఎవరి పాత్ర చాలా ఎక్కువగా ఉంది? యోసేపు యొక్క పాత్ర చాలా చాలా ఉంది. అంచేతనే ఈజ్ ఏ గుడ్ సిటిజన్, ఈజ్ అన్ ఒబీడియంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఈజ్ అన్ అప్రైట్ మ్యాన్, ఈజ్ ఎ డ్రీమర్ అనే మాటలు మనం చూసుకున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈజ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని సంరక్షించాడు. ఆయన ఏం చేశాడు? యేసు క్రీస్తుని సంరక్షించాడు. యేసుక్రీస్తుని సంరక్షించకపోతే యేసుక్రీస్తు కూడా చనిపోయి ఉండేవాడేమో, మనకు తెలియదు. మనందరికీ బాగా తెలుసు. దేవదూత మళ్ళా కళలో ప్రత్యక్షమయ్యాడు. కళలో ప్రత్యక్షమై హేరోదు వల్ల ఈ యేసుకి ప్రాణాపాయం ఉంది. అంచేత యేసుని తర్వాత ఎవరిని, ఈ కుర్రోడిని ఏం చేయాలి నువ్వు? ఐగుప్తుకి పారిపోంది. ఏదో నేరం చేసిన వాళ్ళగా ఎక్కడ పారిపోయాడు పాపం? దొంగతనం చేసిన వాళ్ళగా, నేరం చేసిన వాళ్ళగా మరియని తీసుకుని ఎక్కడ పారిపోయాడు? ఐగుప్తుకు పారిపోయాడు. ఈజ్ ఎ ప్రొటెక్టర్. ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయిన తర్వాత హేరోదు చనిపోయాడు. హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ దూతకు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఏం డైరెక్షన్ ఇచ్చాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ నజరేతుకి రా అన్నాడు. మళ్ళా ఇక్కడికి వచ్చాడు. అంచేత యోసేపు యొక్క పాత్ర ఎంత ఉందంటే సంరక్షకుడిగా ఉంది, దేవుని మాటకు విధేయత చూపించేవాడిగా ఉంది, ఒక నీతిమంతుడిగా ఉంది, ఒక పరిశుద్ధుడిగా ఉంది. అతను పరిశుద్ధుడిగా ఉండాలంటే ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత, పరిశుద్ధాత్మలో గర్భం ధరించిందని తెలిసిన తర్వాత ఆమెను మళ్ళా ఎరిగాడు అనుకోండి, ఆమెతో శారీరక సంబంధం కలిగి ఉన్నాడు అనుకోండి, యేసు జనంలో ఉన్నటువంటి పవిత్రత పోయి ఉండేది. అంచేత పవిత్రత కాపాడడంలో మెయిన్ రోల్ ఎవరు తీసుకున్నారన్నమాట? యోసేపు తీసుకున్నాడు. ఆమెను ఎరిగితే, ఆమెను కూడితే పరిశుద్ధత పోను. అంచేత చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఎవరంటే, అఫ్కోర్స్ ఈజ్ ఎ సైలెంట్ క్యారెక్టర్ ఇన్ క్రిస్మస్ సినారియో. కానీ ఆయన పార్టిసిపేషన్, ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విషయాన్ని మీరు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ఈ క్రిస్మస్ సన్నివేశంలో, సందర్భంలో ఒక సైలెంట్ స్పెక్టేటర్గా, ఒక సైలెంట్ పాత్రగా, సంభాషణ యాక్టివిటీ లేనటువంటి ఒక
అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్గా మనం చూస్తాం. ఏదో ఒక పశువుల తోటలో మోకాళ్ళతోటి ఒక దుడ్డు కర్ణ పట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని మాత్రం మనం చూస్తాం. అతను ఏం మాట్లాడినట్టు కానీ మీరు ఎప్పుడైనా చూసారా? మన క్రిస్మస్లో యేసేపు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తారా? మీరు డైరెక్ట్ చేస్తారా? పాత్ర మీరు ఎప్పుడైనా రాశారా? ఇప్పుడు కూడా నేను చాలాసార్లు యాక్ట్ చేశాను. నా చిన్నప్పుడు నేను పాస్టర్ గారి కొడుకునే. సండే స్కూల్లో ఉన్నప్పుడు నేను యేసేపులాగా యాక్ట్ చేశాను, హెరోదులాగా యాక్ట్ చేశాను, దూతలా కూడా యాక్ట్ చేశాను. కానీ ఎప్పుడు కూడా యేసేపు క్యారెక్టర్ నేను ఎప్పుడు మాట్లాడలేదు. వెళ్ళి అడుగు వచ్చాను. ఇందాక ఎవరో చక్కగా ఇక్కడికి వచ్చారు, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పారు. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినప్పుడు ఎలా ఉండి చెప్పలేదా అని. ఎలా ఉన్నారు? ఎలా అన్నారు అంటే అర్థం ఏంటి? దూత మాట్లాడుతున్నట్టు మాట. ఎందుకు ఎలా అన్నారు? మనం దాంట్లో చూస్తాం. దూత ఎలా మాట్లాడాడో మనకు తెలియదు. మన చిన్నప్పటి నుంచి మనం యాక్షన్స్లో కానీ, ఈ స్కిట్స్లో కానీ, ఈ డ్రామాస్లో కానీ మనం చూసేదంటే దూత రెండు చేతులు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. అదే ఇక పెద్దలుగా మనకు అలవాటు అయిపోయింది, అంతే కదా? దూత ఎలా మాట్లాడినట్టు నీకేం చూసారా మీరు? కానీ మనం చిన్నప్పటి నుంచి అలా చూస్తున్నాం. అదే మనకు అలవాటు అయిపోయింది. ఆలోచన చేద్దాం. అంచేత వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ క్రీస్తు జననంలో, యేసు జనంలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఎవరిదంటే యేసేపు క్యారెక్టర్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత, నీతిమత్వం, దేవుని యందు విధేయత, దేవుని మాటను కొనసాగించడం, తర్వాత గుడ్ సిటిజన్గా, ఒక మంచి పౌరుడిగా, తర్వాత యేసుని మరియను సంరక్షించినటువంటి హేరోదు యొక్క మనందరికీ బాగా తెలుసు రామాలో అంగలార్పు మనం చూస్తాం. 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగబిడ్డలందరినీ ఏం చేశాడు? హేరోదు చంపించేశాడు, రక్తపాతం చేశాడు. అలాంటి పరిస్థితి నుంచి కాపాడినవాడు ఎవడమాట? యేసేపే. అంచేత యేసేపు యొక్క క్యారెక్టర్ దాంట్లో జననంలో అతను పార్ట్ లేనప్పుడు కూడా అతను చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక అనుమానం మీకు రావచ్చు, ఆయన స్త్రీ సంతానం మనం చెప్పుకున్నాం. ఇందాక మనకి మగవాళ్ళకి పార్టిసిపేషన్ లేదు ఈ క్రిస్మస్లో అని. అందుకని ఒక ప్రవచనం మనం నెరవేరినట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో చక్కని మాట మనం చూస్తాం. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. అంచేత యేసుక్రీస్తు ప్రభు ఏ సంతానం మాట? స్త్రీ సంతానం, పురుష సంతానం. మనందరం కూడా ఎవరి సంతానం? మన పురుష సంతానం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరు? స్త్రీ సంతానం. ఆలోచన చేయండి. అంచేత మనకి సంబంధం లేదు ఈ క్రిస్మస్లో. మనం ఎవరు? ప్రొటెక్టర్గా ఉన్నాం. దేవుని యొక్క కార్యం సఫలం అవ్వడానికి సహకారులుగా ఉన్నాం మనం. ఎవరు మనం? దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడానికి మీరు నేను ఎలా ఉండాలి? పాత్రలుగా, ఒక సహకారులుగా, ప్రోత్సాహకులుగా ఉండాలి. అదేవిధంగా ఈ క్రిస్మస్లో మన సంఘ యాక్టివిటీస్లో మనం కూడా ఎలా ఉండాలన్నమాట? సహకారులుగా ఉండాలి, ప్రోత్సాహకులుగా ఉండాలి, ముందుకు నడిపించేవారిగా ఉండాలి, దేవుని యొక్క కార్యాలని సఫలం చేసేవారిగా మనం ఉండాలి అనేది ఈ పురుషుల క్రిస్మస్ సందర్భంగా దానిలో ఉన్నటువంటి విషయాలు నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. నేను వచ్చేటప్పుడు మా పాస్టర్ గారిని అడిగాను, ఏంటే బాబు మెన్స్ క్రిస్మస్ ఏంటి, ఈ పురుషుల క్రిస్మస్ ఏంటి, చాలా ఇబ్బందిగా ఉంది ప్రసంగాలు చేయడం. నేను గూగుల్లో కూడా వెళ్ళాను, నెట్లో చూశాను, ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి మెసేజ్ ఎక్కడ కనపడలేదు. అంటే ఓ పని చేయన్న, హేరోదు గురించి చెప్పాను అన్నాడు ఆయన. మా పాస్టర్ గారు ఏమన్నారు? హేరోదు గురించి చెప్పాను, గొడవ వదిలిపోద్ది అన్నాడు. ఈజ్ ద విలన్ ఆఫ్ ది సినారియో. హీరో ఎవరు ఇక్కడ? యేసేపు. అయితే విలన్ ఎవరు? హేరోదే. అంచేత హేరోదు గురించి చెప్తే విలన్ గురించి చెప్తే బాగోదు, నేను చెప్పనని చెప్పాను ఆయనతోటి. విలన్ గురించి ఎలా చెప్తాం మనం? విలన్ గురించి చెప్పాం, అంటే హీరో గురించి చెప్తానని చెప్పాను. ఆలోచన చేద్దాం. మరి దీంట్లో ఒక వృద్ధుడి గురించి చెప్తాను, ఒక పెద్ద ఆయన గురించి నేను చెప్పే సమయాన్ని ముగిస్తాను. మళ్ళీ మీరు చక్కగా దగ్గరలో వెళ్ళిపోతారు, సేవకుడు లేకపోతే రాజోల్లో చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. మేము మళ్ళీ ఇంకా 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అంచేది ఒక చిన్న క్యారెక్టర్, యేసేపు సైలెంట్ క్యారెక్టర్ గురించి చెప్పాను. ఇంకో క్యారెక్టర్ గురించి నేను చెప్పి చాలా విషయాలు దీని గురించి చెప్పొచ్చు, టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పి సమయాన్ని ముగిస్తాను. పాస్టర్ గారు చెప్పారు, చాలా తెలివైనడు మీ పాస్టర్ గారు.
మా బావగారు కూడా చాలా తెలివైనాడు. ఈ మెన్స్ క్రిస్మస్ తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేసాం అని చెప్పి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ఆయన. అంటే తక్కువ మాట్లాడండి అని చెప్పాడు ఆయన. అంటే భోజనాలు ఉన్నాయంటే అంటే నాకు కాళ్ళకి బంధం వేస్తారన్నమాట. ఎక్కువ మాట్లాడకూడదు, భోజనాలు చల్లారిపోతాయి, లేకపోతే భోజనాలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, భోజనం టైం మీరు తినేయకండి అని చెప్పాడు ఆయన. టైం ఎక్కువ తినేద్దాన్ని అని చేత షార్ట్గా నేను ఒక క్యారెక్టర్ గురించి చెప్పి నేను సమయాన్ని ముగిస్తాను. దాంట్లో చాలా అద్భుతమైనటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. ఒక మాట చెప్తాను, మీరు దాని జవాబు చెప్పేస్తారు. మీరు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని ఎవరు చెప్పారు? ఎవరమ్మా? మగవాళ్ళు చెప్పాలిగా, నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ. అసలు ఆడవాళ్ళు లోపల రానిడమే మేము చేసిన తప్పు, మళ్ళీ నువ్వు మాట్లాడతావు ఇక్కడ. ఈ స్త్రీని బయటికి తీసుకెళ్ళిపోండి. ఈ పురుషుల క్రిస్మస్లో స్త్రీలకు ఎందుకు? సేవకుడారా వచ్చి ఆమెను బయటికి తీసుకెళ్ళిపో అని చెప్పు నువ్వు. వెరీ గుడ్, బాగా చెప్పింది. ఒకసారి తప్పుడు కొడదామా? చాలా బాగా చెప్పింది సహోదరి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని చాలా సంతోషంతో, సంబరంతో, ఆనందంతో ఎవరిని కొనియాడుతున్నాడన్నమాట? యెహోవా దేవుణ్ణి కొనియాడుతున్నటువంటి సిమియోను గురించి కొన్ని నిమిషాలు నేను మీకు తెలియజేసి సమయాన్ని ముగించేస్తాను. చాలా మంచి మాటలు మనం యోసేపు గురించి విన్నాం. ఆయన ఒక అప్రైట్ పర్సన్ అని చెప్పాం. ఈజ్ ఎ ఒబీడియంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పాం. ఈజ్ ఎ గుడ్ సిటిజన్ అని చెప్పాం. ఈజ్ ఎ ప్రొటెక్టర్ అని చెప్పాం. ఈజ్ ఎ హోలీ మ్యాన్ అని చెప్పాం. ప్రధానం చేస్తారు కదా మనకి. ఇంకా ప్రధానం అంటే అక్కడ యోదయ దేశంలో ప్రధానం అంటే మ్యారేజ్ అయిపోయినట్టు లెక్క. చాలా బలమైనది. లేకపోతే ప్రధానమైనటువంటి వ్యక్తిని జనాభా లెక్కలో ఎందుకు తీసుకెళ్ళాలి? పెళ్ళైన తర్వాత కూడా తీసుకెళ్ళాలి. అంటే అక్కడ ఉన్న సంప్రదాయ ప్రకారం యోదయ దేశంలో ప్రధానమైందంటే అర్థం ఏంటన్నమాట? పెళ్ళి అయిపోయినట్టు లెక్క. అంటే 99% అయిపోయినట్టు లెక్క. కానీ 1 year గ్యాప్ ఉంచుతారన్నమాట. ప్రొబేషనరీ పీరియడ్లాగా ఎంత గ్యాప్ ఉంచుతారన్నమాట? 1 year గ్యాప్ ఉంచుతారు. 1 yearలోనూ ఈ పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ఏమైనా చెడు ప్రవర్తన ఉంటే అప్పుడు మ్యారేజ్ క్యాన్సిల్ చేస్తారన్నమాట. అది అక్కడ సంప్రదాయం. ఏమైనప్పుడు కూడా ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సిమియోను గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. అవన్నీ తెలుసు మీకు, జ్ఞాపకం చేసి సింపుల్గా నేను జ్ఞాపకం చేస్తాను. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండేను. ఉంటే మాకేంటి అని మనం అనాలి. ఏంటి ఉంటే మాకేంటి అని మనం అడగాలి. ఎందుకంటే మాకు అని మీరు అడగాలి. ఇక్కడ అతని గురించి చెప్పినటువంటి మాటలు చాలా మనందరికీ వర్తించే మాటలు. అతడు నీతిమంతుడు. ఏమనుంది? ఇందాక మనం యోసేపు గురించి చెప్పాం. ఈజ్ ఏ అప్రైట్ పర్సన్ అన్నాం. ఈజ్ ఏ రైటియస్ మ్యాన్ అని చెప్పాం. సిమియోను గురించి కూడా యెరూషలేములో సిమియోను అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడట? నీతిమంతుడు. రెండో క్వాలిటీ ఏం చెప్తున్నాడు? భక్తిపరుడు. ఫస్ట్ ఏం చెప్పాడు? నీతిమంతుడు. నీతిమంతుడు అంతా కూడా భక్తిగా ఉండాలని రూల్ ఏం లేదు. కానీ రెండో క్యారెక్టర్ ఏం చెప్తున్నాడు? భక్తిపరుడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎంత అద్భుతం అండి! మన కోసమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క ఆదరణ కొరకు మెస్సీ వస్తాడని ప్రవచనాలు చెప్తున్నాయి. ఆ మెస్సీయను చూడడం కోసం, ఆ మెస్సీ రావాలి అని ఆదరణ కొరకు ఎదురు చూసే ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భక్తిభావం కలిగినటువంటి వ్యక్తిగా సిమియోను గురించి బైబిల్ చెబుతోంది. ఇక నాలుగవది ఏంటంటే ఇతను పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉన్నటువంటి వ్యక్తి. ఎవరతను? పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి సిమియోను. అతడు ఒక ప్రవక్త. సిమియోను ఎవరు? ప్రవక్త. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. ఏంటి ఆ క్వాలిటీస్ అని మనం ఆలోచించాలి. నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ ఆవరించబడినటువంటి వ్యక్తి, అతడు ఒక ప్రవక్త. దాని గురించి మనం చరిత్రలో అతని గురించి నేను ఆలోచన చేసినప్పుడు చాలా వృద్ధుడు. అతను కడు వృద్ధుడు. అతను చనిపోయే టైంలో అతని వయసు 120 సంవత్సరాలని నేను చదివాను. అతని వయసు ఎంతటా? 120 years. చాలా వృద్ధుడు అన్నమాట. ఇంకో చోట నేను చదివింది ఏంటంటే 127 సంవత్సరాలు నేను చదివాను. మొత్తానికి ఏమైనప్పుడు కూడా ఈజ్ మోర్ దెన్ 120 years. 120 సంవత్సరాల వయసు కన్నా పైబడినటువంటి
వయస్సు కలిగినటువంటి వ్యక్తి, నీతిపరుడిగా ఉన్నాడు, భక్తిపరుడిగా ఉన్నాడు, ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ అతని మీద నిలవబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, అతని యొక్క ప్రవక్తగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసి, ఇంకొక అద్భుతమైనటువంటి ప్రామిస్ అతనికి ఉంది. ఎవరైనా చెప్తారా? అతను ఒక దేవుని నుంచి ఒక గొప్ప వరాన్ని, గొప్ప ప్రామిస్ని అతను కలిగి ఉన్నాడు. చూద్దాం ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చాలా అద్భుతమైనటువంటి గొప్ప ప్రివిలేజ్ మాట. ప్రివిలేజ్, ప్రామిస్, వాగ్దానం. ఒక వరాన్ని పొందాడు అతను. ఏంటా వరం? పరిశుద్ధాత్మను చూడక మునుపు నీవు చనిపోవు. నీ మరణం ఎప్పుడు ఉంటుంది? యేసుకి బాలుడైనటువంటి నరావతారైనటువంటి యేసుక్రీస్తు ముఖ దర్శనాన్ని చూసినప్పుడు మాత్రమే నువ్వు చనిపోతావు. నాలంటాడు ఏం చేస్తాడు? బతకాలని అనుకుని యేసుక్రీస్తు దర్శనం లేకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అంతే కదా. లాస్ట్ మినిట్ వరకు మనం ఏం చేస్తాం? ఆక్సిజన్ పెట్టుకునో లేకపోతే ఏవో రకరకాల వైద్యాలు పెట్టో మనం బతకడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈయనకి ఒక వాగ్దానం, ఒక వరం ఉందట. నీవు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు నీవు మరణమందవు అనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప వరాన్ని పొందినటువంటి వ్యక్తిగా మీరు నేను కూడా చూడగలం. అంచేతనే చాలా మంచి మాటలు. యేసుక్రీస్తు ప్రభువుని మరియా యోసేపులు యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు జరిగినటువంటి మాటలు ఒకసారి మీరు చూస్తే ఎంత చక్కని మాటలు మీరు అక్కడ చూస్తారంటే మనకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే మాటలు. ఇందాక మనం ఒక మాట చూసాం కదా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని ఎంతో సంతోషపడ్డాడు అతను. ఇక్కడ మనం చూసినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో 29వ వచనాన్ని, ఇందాక మనం మాట చెప్పాం, 26వ వచనాన్ని నేను చదివాను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. శిశువుని తీసుకొచ్చారు యెరూషలేము దేవాలయం దగ్గరికి. అతను చేసేది చూడండి. ఆ శిశువుని పరిశుద్ధాత్మ ఆవేశం చేత అతను యెరూషలేము దేవాలయం సింహద్వారం ఎదురు నిలబడ్డాడట. మరియా యోసేపులు బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని తీసుకొస్తున్నారు. వెంటనే సిమియోను ఏం చేశాడో చూడండి. తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవునిని స్తుతించుతూ ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ప్రతి ప్రభురాత్రి భోజన సంస్కారం రోజున ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడు చెప్పండి? సంస్కారం ముగింపు అంటున్నాడు ఆయన. చెప్పండి, ఎవరైనా చెప్తారా? మోహన్ రావు గారు, ఏ మాటది? ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అనే మాట మనం ఎప్పుడైనా నెలకు ఒకసారి పాడుతూ ఉంటామా? చెప్తూ ఉంటామా? ఏంటి చెప్తారా? ఎవరైనా చెప్పండి, ఎవరైనా? సమాధాన గీతం. నీ సమాధానం, నీ సమాధానము దాసునికి పోడు నాదా దేవా. థ్యాంక్ యూ. అది మాట. మనం ఊరికనే పాటలేదు ఇది. ఈ డైలాగ్ ఎవరితో మాట? ఈ డైలాగ్ ఎవరిది? సిమియోన్ డైలాగ్ ఇది. ప్రతి అంటే మనం కూడా ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎందుకన్నాడు ఈ మాట? అంటే అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆలోచన చేద్దాం. అంటే దాని అర్థం ఏంటంటారు? అతడు చనిపోయాడు. ఏమైపోయాడు? అతను చనిపోయాడు.
ఒక గొప్ప దైవజనుడు ఏమని అంటాడంటే, క్రిస్మస్ అంటే ఏమీ లేదు, పాట మారింది, బాట మారింది, గూడు మారింది, అదే క్రిస్మస్ అని చెప్పాడు. ఏమన్నాడు? బాట మారింది, పాట మారింది, గూడు మారింది, అదే క్రిస్మస్ అని. అది మనం ఆలోచన చేద్దాం. దాంట్లో ఒక క్యారెక్టర్ ఇప్పుడు చెప్పాను. గూడు మారింది. ఎవరికి గూడు మారింది? సిమియోనికి గూడు మారింది. ఈ ఇహలోక బాంధవ్యం నుంచి, ఈ గూడులో నుంచి అతను ఏం చేశాడో, పరలోక రాజ్యం అనేది దేవుని యొక్క సాన్నిధ్యం అనే గూడు దగ్గరికి అతను వెళ్ళిపోయాడు. మారింది, గూడు మారింది. ఎవరికి? సిమియోనికి. పాట మారింది. ఎవరికి మారింది పాట? రారే చూతము. ఎవరు పాడారా పాట? గొల్లలు పాడారు. పాట మారింది గొల్లలకి, గూడు మారింది సిమియోనికి. మరి ఇంకోటి, బాట మారింది కొందరికి. ఎవరికి బాట మారింది? జ్ఞానులకి. ఆ తూర్పు దేశంలో జ్ఞానులు వచ్చారు, ఆయన తారను చూసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత దారి తప్పారు. మళ్ళా ఎవరి మీద ఆధారపడ్డారు? నక్షత్రం మీద ఆధారపడ్డారు. అది బెత్లెహేముకు వచ్చి యేసున్నటువంటి ఆ పశువుల పాక మీద నిలిచి ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళారు. మరి అత్యంత భరితులయ్యారు, సాగిలపడ్డారు, బంగారం, సాంబ్రాణి, బోళం అర్పించారు. తిరిగి ప్రయాణంలో వస్తున్నప్పుడు మన దూత దర్శనంలో కనిపించి ఏమన్నాడు? మీరు వచ్చిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్ళండి అని చెప్పాడు. అంచేత బాట ఎవరికి మారింది? జ్ఞానులకు మారింది. అంచేత ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పాట మారింది గొల్లలకి, బాట మారింది జ్ఞానులకి, గూడు మారింది సిమియోనికి. దేవుడి మమ్మల్ని దీవించును గాక.